నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మెట్రో టీవీ ముఖాముఖి ప్రోగ్రాంలో ఉన్నామండి. ఈరోజు మనతో పాటు బోయి భీమన్న అవార్డు, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత, అలాగే రీసెంట్గా తెలంగాణ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ కె మురళీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా సార్కి డాక్టర్ సినారే అవార్డ్ ప్లస్ బోయి భీమన్న అవార్డు మాత్రమే కాదండి, వీటితో పాటు నంది అవార్డ్, ఇంకా తెలంగాణ రత్న అవార్డు కూడా ప్రదానం చేయబడడం జరిగింది. సో ఇవన్నీ ప్రదానం చేశారు అంటే సార్ ఎంత మంచి యాక్టివిటీస్లో పాల్గొన్నారు, ఎలాంటి సోషల్ యాక్టివిటీస్ చేశారో మనకు తెలియాలి కదా. సో ముందుగా ఆయన ఎంత గొప్ప హృదయం కలవారు అంటే, ఎస్సీ ఎస్టీ అనే కాదండి, ఎట్లాంటి పేదవాళ్ళైనా సరే, సార్ నాకు ఈ యొక్క ఆపద ఉంది, లేకపోతే ఇలాంటి బాధలో మేము ఉన్నామంటే తొందరగా స్పందించి వాళ్ళకి ఏ విధమైన తనకు చేతనైనంత సహాయం చేయాలి అని చెప్పి ముందుకొచ్చే వ్యక్తి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా వాటి గురించి ఆలోచించకుండా తనకు చేతనంత సహాయం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు, తనకు స్థాయికి మించి కూడా ఎవరితో మాట్లాడి వీళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలము అని ఆలోచించి పేదలకు ఎట్లా మనం సహాయం చేయాలి అని ఎప్పుడు తప్పించిపోయే వ్యక్తి సార్. మనకి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో చైర్మన్గా వర్క్ చేశారు, రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా వర్క్ చేశారు. అందరికీ ఎప్పుడు కూడా ఒక మంచి సూత్రధారిగా వాళ్ళు ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఇంకా మనం ప్రజల్ని ఆదుకోవాలి అని ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ప్రజల్ని గైడ్ చేస్తూ ఇప్పటి వరకు తనకున్న రాజకీయ అనుభవంతో ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారండి. సో ఈరోజు మనం కె మురళీధర్ రెడ్డి గారితో మాట్లాడి ఇంక కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా మీకు తెలంగాణ రత్న అవార్డు మెట్రో టీవీ శ్రీలహరి క్లాసికల్ డాన్స్ అకాడమీ వారు మీకు ప్రదానం చేశారు. సో దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ స్వామివారి ఆశీస్సులతోని మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళలు అంటే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మరి తర్వాత మా స్వర్గీయ మా అమ్మగారు, మరి మిగతా అందరి అక్కలకు, అందరి చెల్లెలకు పేరు పేరున అనకుండా వారికి అందరికీ ఆయురారోగ్యంగా ఉండి స్వామివారి ఆశీస్సులు కలగాలని, మంచి జీవితం గడపాలని నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఒక అప్పటి సంది కూడా ప్రోగ్రాంలలో ఉంటుంటే ఏరియా వైజ్గా చైర్మన్గాను అడ్వైజర్గాను చాలా చేసేది పనులు. అదేం లేదు, ఎవరన్నా కూడా బాధలల్లో ఉంటే నాకు తోచింది ఏదో సహాయం చేస్తుంటే కానీ నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకపోయేది. చాలా మటుకు కూడా ఎవరన్నా బాధతోని జరిగిపోయినా కూడా నేను స్వతహాగా ఇక్కడెక్కడ ఉన్న ఇళ్ళల్లోకి పోయి నాకు తోచింది ఏదో వారికి బట్టనో కట్టెనో ఏదో దహనం నా ధర్మతాన్ని పాటిస్తుంటే, అటువంటి అప్పుడు ఎవరన్నా బీదవాళ్ళు మ్యారేజ్ అన్నా కూడా నాకు తోచింది ఏదో వాళ్ళకి ఇంత బియ్యము పప్పు అవి ఇప్పించి చేసేది. ఎప్పుడు నా స్వార్థం అనేది ఆలోచన చేయదు. కష్టపడతాను నేను చాలా మటుకు. ఎక్కడ నేను ఈ డ్యామేజ్ చేసేది, నాకు అక్కడ ఎవరిదన్నా అనవసరంగా ఇరికేది అది లేదు. నాకు ఉన్న దాంట్లో తినాలి, ఏదైనా లేకుండా కష్టపడాలి. కష్టపడుతుంటే మున్సిపల్లో కూడా ఒక అప్పుడు సంది కాంట్రాక్ట్ చేస్తుంటే లాంగ్ బ్యాక్ అప్పుడైనా బాగా కష్టపడేది, ఎక్కడైనా కష్టపడి చేసేది. మా నాన్నగారు స్వర్గీయ లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండి వీళ్ళంతా బాగా కష్టపడే మా నాన్న కూడా, ఆయన కూడా అప్పుడు అలియాబాద్లో మా నేటివ్ ప్లేసు అలియాబాద్లో మా నాన్నగారు కూడా బాగా సేవ చేసేది. అక్కడ ఆయన బార్కాస్ అంటే కూడా ముస్లిమ్స్ అనే భేదన లేకుండా చాలా దగ్గర సన్నిహితంగా మెలిగేది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటుండే. మా నాయన కూడా అక్కడికి వెళ్ళి కూడా ఎంతోమంది బక్రీద్ రోజే కానీ ఏదే కానీ ఈయన దగ్గరికి ప్రసాదం లేక పంపిస్తురు. మేమే చాలా ఇదవుతుంటేవి. ఏదే కానీ ఆయన చదివిన ఉర్దూలోనే చదువుతుండే. అట్లుండే ఆ కాలంలో పేరు ప్రతిష్ట, ఆర్య సమాజ్ మంత్రి ఉండే, ఎమ్మెల్సీగా ఉండే, ఇవన్నీ ఉండే ఆయన. మేము ఆయన మార్గంలోనే మేము కూడా పోతుంటాం. అది మా అమ్మగారు కూడా మా కుటుంబం కోసం బాగా కష్టపడారు, స్వర్గస్థురాలైంది. ఇప్పటికి కూడా మా అమ్మ యాదొస్తుంటుంది, మా తండ్రి యాదొస్తుంటాడు. ఎవరే కానీ ఇదే అనుకోవాలి, తల్లిదండ్రులు ఉన్నంత కాలము తల్లిదండ్రులు సేవ తీసుకోవాలని చాలా ఆలోచన చేయాలి. వాళ్ళు జరిగిపోయిన తర్వాత మనం ఎంత కలలు కన్నా దొరకరు. తల్లి అయినా తండ్రి అయినా
అది ముఖ్యమని నేనంట. కొన్నిసార్లు టీవీలలో చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కొడుకులు కూడా గమనించాలి ఏదే కానీ. తల్లి అంటే తల్లే. ఇప్పుడు మేము బాధపడతాం, మా అమ్మ కనబడతలేదు, మా నాయన కనబడతలేదు, ఇట్లాంటి విషయాలు కొన్ని వస్తుంటాయి. అటువంటప్పుడు బాధ అనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పీరియడ్లో మాత్రము అటువంటిది లేదు. చాలామంది కుమారులైనా తల్లికి చాలా సేవ చేస్తుంటారు, తండ్రికి చాలా సేవ చేస్తుంటారు. ఎవరో దుర్మార్గుడు అటువంటి పనులు చేస్తారు, కానీ ఇది ఏ జన్మల దొరకని బంధం ఇది అని నేనంట. అలాగే సార్, అయితే మీకు పొలిటికల్గా రావాలి అనే ఇంట్రెస్ట్ మీ ఫాదర్ నుంచి వచ్చిందనుకోవాలి. ఇన్స్పిరేషన్, మీ ఫాదర్ మీకు ఇన్స్పిరేషన్. ఎస్ సార్, మీరు ఫస్ట్లో అంటే కాలేజ్ ఉన్న డేస్ నుంచి మీరు పొలిటికల్గా ఉన్నారా, లేకపోతే ఎలా మీకు మీ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేశారు? నేను అప్పుడున్నా కూడా ఏదైనా కానీ కొద్దిగా ఏదో వ్యాపారం చేస్తుంటే చిన్న చిన్న వాళ్ళ హై స్కూల్లో, చారాట హై స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా మామూలుగా గ్రౌండ్లో మొరమడితే నేనే చేసేది, తెలుగు ఎవరికి అని చేస్తుంటే వ్యాపారం. ఆ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా పోతుంటే అదే అలవాటు అయిపోయింది. మా నాన్నగారు కూడా ఇక ఈయనకి ఇదే ఇష్టమని అప్పుడు కొద్దిగా బిజినెస్లో ఎంటర్ అయినాం, కాంట్రాక్ట్ అట్లా. రైట్ సార్. అయితే సార్, మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది సీఎంస్తో చేసి ఉండొచ్చు. మన రాజశేఖర్ రెడ్డి గారితో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, ఇలా ఎంతోమంది సీఎంస్తోనే మీరు వర్క్ చేసి ఉండొచ్చు. వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది, మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు నేను ఏం చెప్తే ఏం అర్థమవుతుందమ్మా, కానీ చాలా సింపుల్గా చాలా దగ్గరకు ఉంటుంటే మేము. నేనే కాదు, అంజయ్య సాబ్ పీరియడ్ నుండి కూడా చాలా ఇష్టపడుతుండే. అంజయ్య సాబ్ అయింది, వెంగళరావు అయింది, మళ్ళీ తర్వాత మా చెన్నారెడ్డి సాబ్, స్వర్గీయ చెన్నారెడ్డి సాబ్, ఆయన కూడా చాలా సేవ చేసిండు ప్రజలకు. మరువని సేవ ఆయన చెన్నారెడ్డి సాబ్ది. మరి తర్వాత మా ఇక రాజశేఖర్ సాబ్ వచ్చిండు. ఇక ఆయన అయితే మాకు చాలా అంటే చాలా ఆత్మీయుడు. ఏమన్నాను, ఆయన ఎక్కడున్నా నేను సార్ సార్ అనగానే ఆపి మాట్లాడిపోతుండే. మేము ఆయన దగ్గర పోయినా కూడా డైరెక్ట్ పోతుంటేవి. చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు ఆయన. మేము ఎన్ని విషయాలు మాట్లాడినా తక్కువనే అనే విషయం. ప్రజలల్లో ఒక అన్న తమ్ముడు బంధంగా ఉంటుండే ఆయన, ముఖ్యమంత్రి అని కాదు. ఇప్పుడు సేమ్ మా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే అనిపిస్తుంది. మా బ్రదర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరే కానీ ఏదైనా ఆపదలు ఉంటే తప్పకుండా సహకరిస్తుంటాడు. ఎందుకంటే నేను మొన్న మా పితామహుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు పడ్డ తర్వాత వాళ్ళని పలకరిస్తేందుకు కలవడానికి వెళ్ళి పోతే అందరిట్లా ఒక అమ్మాయి అంతమందిలా రేవంత్ అన్న అంటే తిరిగి వాళ్ళకి చెప్పి లోపలికి పోయి ఆమె పేపర్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాడు. ఉంది సాకార గుణం ఉంది ఆయనకు. ఇప్పుడు 50,000 దాకా సెక్రటరియట్ ప్రగతి భవన్లో ఇవ్వడం జరిగిందంట, విన్నాను నేను. అవన్నీ కంప్యూటర్లు ఎక్కించి ఇప్పుడు బట్టన్న ఉన్నాడు మినిస్టర్, అందరు మినిస్టర్లు మంచోళ్ళు. మా ఇక నేను చెప్పదలుచుకోలే పేరు పేరు కానీ ప్రతి ఇరిగేషన్ మినిస్టర్ మా అన్న, వీళ్ళంతా చాలా ప్రేమ మస్తులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ మినిస్టర్లు. ఏంటంటే ప్రతి ఒక్కరిది బాధలు అనేది గమనించిన వాళ్ళు 10 ఏళ్ళు. ప్రభాకర్ గారు, పునం ప్రభాకర్ గారు చాలా ఆత్మీయులుగా పనిచేస్తున్నారు. ఎవరి దగ్గర పోయి ఎవరి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తున్నారు. అది చాలా ముఖ్యం. దీనివల్ల ఏమవుతుందంటే పేరు వస్తుంది. నేను పార్టీలు రాను, పార్టీలలో రాను. నేను ఇంకోటి చెప్పదలుచుకున్న, మా పితామహుడు అంటుండే నేను కేసీఆర్ గారిని, వాస్తవం ఆయన మంచోడే ఉండేనేమో కానీ కిందోళ్ళు దుర్మార్గులు తయారైన కొంతమంది మంచి వ్యక్తులంతా దూరం పెట్టి పనికిరాని వ్యవహారం జరిపించింది. ఇది మేము అప్పుడప్పుడు మీడియాలో కూడా మాట్లాడుతుంటే ఇది వాస్తవం, నేను మాట్లాడిన మాట, ఎక్కడా పొల్లు లేదు. అదే జరిగింది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు చేసిన దానికి వారు అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్ చాలా కష్టపడుతున్నాడు, మంచిగా పని చేయిస్తున్నాడు. సెక్రటరియట్లో 50,000 మంది వచ్చినట్టే మామూలు మాట. ప్రగతి భవన్లో కానీ మా బట్టన్నే కానీ ఎంతోమంది మినిస్టర్లు అంతా సిన్సియర్, శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ ఆ మాట అనలేను నేను. చాలా ఓపిక, ఎవరు పోయినా మర్యాదగా మాట్లాడము. కొద్దిగా అధికారులు కూడా మిస్యూజ్ జరిగింది. ఎవరు నేను విమర్శిస్తలేను, దండం పెడతా. అధికారులు కూడా మిస్యూజ్ చేశారు. ఎవరు పట్టిపర్వలేనట్టు మున్సిపల్లా, ఇక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో డబల్ బిల్లు వేయడం, ఇప్పుడు అవన్నీ లేవు. రాజా రామ్మోహన్లా లేక ఉచ్కమైంది. ఏదైతే దురాశ దుఃఖం చెట్టు రాజా రామ్మోహన్ లేక కనబడతాడు నాకు రేవంత్ రెడ్డి గారు. మంచి ప్రేమ, అభిమానము, ప్రతి ఒక్కరితో పలకరిస్తాడు. ఇదెందుకు మా జయపాల్ రెడ్డి సాబ్ కూడా మాకు చాలా అభిమానం ఉండే. ఆయనతో సెంట్రల్ మినిస్టర్ ఉంటుండే. సెంట్రల్ మినిస్టర్ ఎన్నోసార్లు మా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చాలా ఇష్టపడుతుండే ఆయన.
ఎందుకంటే అటువంటి మహనీయులు వీళ్ళు హైదరాబాద్కి వచ్చినట్టు మేము తప్పకుంటుంటే ఆయన దగ్గర నేను చెన్నారెడ్డి సాబ్ వీళ్ళంతా అంత ఇష్టపడుతుండేమో ఆయన దగ్గర అల్లుడే కదా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర వచ్చింది ఈయన కూడా ప్రతిసారి కష్టపడడం చేయడం ఇది ప్రజలకు అవసరం. వీరి వల్ల కూడా నేను చాలా మటుకు సహకారం చేసేది ఏరియా వైజ్గా. కాంగ్రెస్ పీరియడ్లో కూడా నేను బ్లాక్ అధ్యక్షుడు ఉంటే జనరల్ సెక్రటరీ ఉంటే ఎన్నోసార్లు నాకు ఎమ్మెల్యే పదవులు కూడా వచ్చిండే. ఇక నన్ను చాలామంది మా మిత్రులు ఆప్తులు వాళ్ళు కూడా అనేది నేనైతే మీకైతే కదా అన్నప్పుడు నేను ఎవరిని అనకపోయేది, జరిపించేది. నేను ఇంతేంది అనేది బి కృష్ణ గారిని కూడా అక్కడికి వెళ్ళి నేను సహకరించేది, గెలిపించేది. నేను బయటికి పోయి వాళ్ళని తిరిగితే తప్పకుండా గెలిచేది. నేను రానన్నప్పుడు ఇక వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఏం చేసుకుందరో వెంక జరిగిపోతుండే. ఇలా నాది ఏమి ఇగోయిజం కాదు, నేను ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి గారు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు అందరిని చూస్తున్నాడు, లోతుదంక పోతున్నాడు, ఎక్కడ పొరపాటు జరుగుతుందో గమనిస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఆయన తగ్గట్టు మా మంత్రులు మా అన్నలు కూడా చాలా మంచోళ్ళు. మా బట్టన కూడా ఎలక్ట్రిక్ పవర్ ఎంత మంచిగా చేసిండు చూడు, సంతోషం. ఎందుకంటే ఏ చేది లేదు, బిల్లు ఎన్ని వేస్తుండో తెలియదు, కార్డు ఏంది తెలియదు, ఎవడో లైన్ మ్యాన్ వస్తాడు లైట్ కట్ చేస్తాడు. ఇవన్నీ బాధలే కదా. ఇప్పుడు ఆర్టీసీలో అమ్మలకు పెట్టిండు, ఎంతమంది ఆనందపడుతుంది. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతున్నా, మా మహిళలు అక్కచెల్లెళ్ళు కూడా దిగినాక ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా జీతంలో 4-5 వేలు జీతం వాళ్ళకి మిగులుతున్నాయంటే మా మహిళలు అందరూ కుటుంబం కోసం, మా అక్కచెల్లెళ్ళు కుటుంబం కోసం తల్లాడతారు, పిల్లల కోసం. ఎంతసేపు భర్త ఇదైనా కూడా భర్త సేవ తాను సేవ చేస్తారు. అదే మాలాంటి పురుషులు ఉంటే 5,000-4,000 మిగిలిన అంటే ఏదో మధ్యమో ఇంత కాకో ఎక్కడో అయిపోతాడు. అదొకటి మంచి పని చేసిండు. అది కూడా నేనంటే రైతు బంధు లెక్కనే అనిపిస్తుంది నాకు. ఇది కూడా రైతు బంధు కూడా పంచుతున్నాడు. ఇప్పుడు 15th లోపల వేస్తా అంటుండే. కానీ ఒకటి ఏంటంటే ఈయన సిస్టమేటిక్గా ఎంత లిమిట్ ఉండాలనేది చూస్తున్నాడు. అది కరెక్టే. మనం ప్రతిసారి నిందించొద్దండి ఎవరే కానీ. పవర్లు వచ్చిండు 6 నెలలు 3 నెలలు కాలే, 30-60 రోజులు కాలే, ఊకెందుకు నిందించాలి? దానివల్ల ప్రజలలో ఏమనిపిస్తుంది? నేను ఇంతకుముందు కూడా అంటుంటే ప్రజలు చాలా తెలియగలరు. నీ ముంగట అంటారు, నీ ముంగట అంటారు, నీ ముంగట అంటారు. ఎవరికి వేయాలో డబ్బాల వాళ్ళే ఇస్తారు. అదే జరిగింది. ఇప్పుడు నేను అంటుంటే కొంతమంది మంత్రులను కూడా చేంజ్ చేయాలని నేననేది, వీళ్ళకు ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళకి వేయొద్దు అనేది. మరి అట్లే ఇచ్చిండు, అట్లే జరిగింది. ఇప్పుడు అరే ఒక ఏరియాలలో కార్యకర్తలు ఇంపార్టెంట్. నేనేమంటా అంటే కార్యకర్తలు చాలా బ్యాక్ బోన్. ఎమ్మెల్యే అనే కాదు, కార్యకర్తలతోనే ఎమ్మెల్యే, కార్యకర్తలతోనే ఎంపీ, ఇవన్నీ ఉంటాయి. అవి గమనించకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి మంత్రి ఎమ్మెల్సీ ఇవే ఇంపార్టెంట్ అంటే ఎట్లా? కొన్ని జరిగినాయి పొరపాట్లు. అందుకోసం డిస్ట్రిక్ట్లలో కూడా గడబడైంది కానీ రానల్లా. ఇప్పుడు ఆయన అట్లా కాదు. ప్రతి ఒక్కడు ఎంత బీదోడు పోయినా పలకరిస్తాడు ఆప్యతగా. ఇప్పుడు నేను చెప్తే కదా, అక్కడికి వెళ్ళి వస్తుంటే రేవంత్ అన్న అనగానే పోయి ఇవ్వడం, ఇది గర్వకారణం. మహిళల్లో నిండిపోయింది ఇప్పుడు ఆయన. నిజంగా చెప్తున్నా, ఇది ఓటర్ బ్యాంక్ మహిళది. ఎందుకంటే ఈయన ఇచ్చిన సహకారము ఇది కూడా ఇప్పుడు వ్యవసాయానికి ఏదైతే ఇచ్చిండో అదే విధంగా అనిపిస్తుంది నాకు. ఇది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మామూలు ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం, ఇంట్లో చౌకబాసనలు కూడా దోమటోళ్ళు దగ్గరికి వెళ్ళి దూరం పోతారు, వాళ్ళకు కూడా మిగులుతున్నాయి. ఇవన్నీ మంచి కార్యక్రమం కదా. ఇక ఆయన ఆశీర్వాదం, ప్రజలు కూడా సేవ చేస్తుండే. ఇలా పార్టీ వద్దు, భేదాలు వద్దు. ఇప్పుడు మోడీ సాబ్ కూడా మంచి వ్యక్తి, నేను ఎవరిని విమర్శిస్తలేను. ఇక వాళ్ళు మా సోనియా గాంధీ గారు కూడా మంచి వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీ సేవ చేసిన వాళ్ళే. మోడీ సాబ్ కూడా నేను రావడము, మంచిగా మాట్లాడము, అది మంచిదే. కలిసిపోవడమే పార్టీ వైజ్గా ఫండ్స్ వస్తాయి, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. చాలా మంచి చేసిండు మా రేవంత్ రెడ్డి సాబ్ కూడా. ఐఎమ్ హ్యాపీ. మోడీ సాబ్ కూడా మెచ్చుకున్నాడు, చాలా సంతోషం. ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను, నా తప్పుంటే క్షమించండి. ఇది జరిగింది. ఇప్పుడు అదే విధంగా నేను కూడా ప్రజలల్లో చాలా సేవ చేస్తుంటా. అది చెప్పుకోను, నాకు షో చేసేది రాదు. నిజంగా చెప్పాలంటే ఎన్నో విధాలు చేశాను. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు బీదోళ్ళు జరిగిపోతారు పాపం. నేను మామూలు మనిషిని, నాది ఎంత, రేపు నేను కూడా పోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర స్వయాన పోయి నేనేదో నాకు తెలిసిన వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు ఏదో వస్తున్నా నేను నేను స్వయానికి ఇచ్చొస్తాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి జరిగేది దాన సంస్కారాలు కూడా పరిస్థితులు బాగుండాయి మామూలుగా. అది దానికన్నా పనికొస్తా అని ఇస్తా. కళ్యాణాన్ని కూడా ఇంట్లో తెప్పించి పెడతా. మామూలు నేను నాదేం పెద్దగా లేదు, కష్టపడతా. నేను కష్టపడ్డా నేను ఆ రోజు కూడా. నాది నేను ఇక్కడ బ్యాడ్ రిమార్క్ ఆ రిమార్క్ అని లేదు, ఎవరైనా మాట్లాడవచ్చు. నా స్వేచ్ఛ నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక మీరు కూడా
నన్ను మాట్లాడి చెప్పానన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఉన్నాయి చెప్తున్నాను నేను ఏదున్నా కానీ. సార్ మురళీధర్ రెడ్డి గారు మీ ఎక్స్పీరియన్స్ గురించి ఎంతో బాగా వివరించారు. అలాగే సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాట ఎలా ఉండేది, మీరు ఆ ఉద్యమంలో ఎలాంటి పార్టిసిపేషన్ తీసుకున్నారు, ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? చూడమ్మా, ఇప్పుడు ఈ లహరి ప్రోగ్రాం ఎవరైతే చేస్తున్నారో మా మేడం సంధ్యారాణి గారు, డాక్టర్ సంధ్యారాణి గారు, ఆమె ప్రోత్సాహం నేను చూస్తుంటాను. ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తుంటారు, పోతుంటాను. జయప్రసాద్ గారు ఎండి గారు మెట్రో టీవీ ఆయన కూడా వస్తాడు, చంద్రశేఖర్ గారు వస్తారు. మళ్ళీ దాని తర్వాత స్వరూప గారు కూడా చాలా తెలియగల అమ్మ, మంచి పాయింట్స్ మాట్లాడము. ఆ లహరి ప్రోగ్రాంకు వీళ్ళు వన్నె తెచ్చిన వాళ్ళు. అది జరుగుతుంది కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి అమ్మలు, మహిళా అమ్మాయిలు కూడా ఆ రోజు డిస్ట్రిక్ట్కి వెళ్ళి కూడా వచ్చి కూడా బాగా కష్టపడుతుంటారు. నేను కూడా ప్రోగ్రాం చెప్తుంటే పోతుంటాను కదా, చూస్తుంటాను. చాలా ఆనందం అనిపిస్తుంది. దీనికి కారణం సంధ్యారాణి గారే. ఆమె డాక్టరేటే. నిజంగా ప్రతిదీ పేషెంట్స్ తీసుకొని ఏదైతే ఇచ్చేస్తుంటారో చాలా ఆనందదాయకం. దీనికి వీరందరికీ సహకారం ఇస్తుంటాడు మా జయప్రసాద్ సార్, చైర్మన్ ఎండి మెట్రో టీవీ. మరి తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గారు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మేము మంచిగా నడుస్తుంది, మంచిగా పోతుంది. ప్రజలకు కూడా ఆనందపడుతున్నారు ప్రజలు, పిల్లలు. తర్వాత ఏదైతే వీళ్ళు ఈ ప్రోగ్రాం చేస్తున్నారో ఇది ప్రతి ఒక్కరికి అంకితమైనట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలు వచ్చేది డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తుంటారు, చాలా ఆనందం అనిపిస్తుంది. నేను కూడా ప్రతిసారి పోతుంటాను. అది అమ్మ. సార్ మెట్రో టీవీతో అసలు మీకు అనుబంధం ఎట్లా? మెట్రో టీవీ అనుబంధం అనేది జయప్రసాద్ గారి ఎండి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో చాలా ప్రేమగా ఇదవుతుంటాడు నా వెంబడి. అది కూడా నేను కూడా, చంద్రశేఖర్ గారు కూడా ఆయన ఏదైతున్నారో మంచి వ్యక్తి. వీళ్ళిద్దరు స్నేహితం వల్ల కంపెనీ చాలా ఉత్సాహంగా పైకి పోతుంది. అక్కడ ఆంధ్రలో కూడా ఇక్కడ కూడా చాలా రెస్పెక్టబుల్గా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈరోజు రేపులల్లా ఏబిఎన్ కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. అక్కడ రాధాకృష్ణ గారు కూడా మంచి పని, ఆయన తెలివిగా నవ్వుకుంటా మాట్లాడము. ఇక్కడ మా జయప్రసాద్ సాబ్ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి పర్సన్ను ప్రేమగా మాట్లాడము, అది ముఖ్యం. వారి చంద్రశేఖర్ వాళ్ళ అసిస్టెంట్ కూడా కలుపుకొని పోవడం, ఇదంతా ఉత్సాహకరమైన మంచి పైకి వచ్చింది. కొన్ని విషయాలల్లో ఎట్లా చెప్తారంటే నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. టీవీలల్లో మెట్రో టీవీ కానీ ఏదే టీవీ కానీ భార్యాభర్తలు గరీబుగా ఉన్నప్పుడు వాడు పోయి చేసుకొచ్చిన డబ్బు తెచ్చినాక ఏదో కొద్ది తాగినా కూడా కష్టపడేది అమ్మనే ఇంట్లో. అప్పటికైనా దుర్మార్గంగా కొట్టుకం చూపించే తప్పు. ఇంట్లో మహిళలను ఏ భర్త అయినా తాగొచ్చిన తర్వాత తాగినా చేసినా కొట్టేది చూపించడం మహా పాపం నా దృష్టిలో. ఈ మధ్యన ఎక్కువ కనబడుతుంది. అది కనబడొద్దు. అది కొట్టునోని ఇంకా పనిష్మెంట్ ఇవ్వాలి పురుషులను. మహిళలు పాపం ఇంటి విషయాలల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళు కష్టపడి నోరు గట్టేసుకొని తన కుటుంబం, పిల్లలు, భర్త అని చూసుకుంటుంటారు. మరి పురుషులు కూడా అట్లే ఉండాలి. వచ్చిన డబ్బును తెచ్చి బయటికి వెళ్ళి ఏదో ఖర్చు పెట్టి ఇంతకు రాగానే యువరాజు లేక చేయడం మహా పాపం. అది చూపించద్దు. ఇది ఎక్కువ చూపిస్తుంది. మాకు మంచిగా అనిపిస్తలేదు ఇటువంటి విషయం. అది కొద్దిగా కంట్రోల్ కావాలి. పాటలు వచ్చిన తర్వాత మా సీఎం గారు వచ్చినాక చాలా చక్కటి పాటలు పెడుతున్నారు. మా మంత్రులైనా మంచి వ్యక్తులు కలిపిగొల్లిపోతుంటారు. ప్రజలలో ఈగోయిజం ఉండదు. ఎవ్వరు ఏం బాధలు ఉన్నారు అనుమానిస్తారు మామూలుగా. అట్లుండాలి. మా మోడీ సాబ్ లేడా ఎట్లా సింపుల్గా ఉన్నాడు. గుడి, భక్తి, దేవుడు ఇదంతా మంచిది. రామ మందిర్ అయినా ఏదే కానీ ఆయన చేయడం, ఆయనను చూస్తుంటే మాకు అనిపిస్తుంది వాళ్ళ మదర్ 99 years ఉన్న ఆ అమ్మను ఎంత సేవ చేసేది. అది ఇప్పటికే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆమె జరిగిపోయినా కూడా ఆయన ఎంత సింపుల్గా తీసుకుపోయాడు. ఆయన ఓపెన్గా చెప్తాడు, నేను హోటల్లో, రైల్వే స్టేషన్లో నేను టీ అమ్మేదని. ఈజ్ అ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఉన్న చెప్పుకొని ఇచ్చేయడం. అందుకోసం ఆయనకున్న ప్రథమ పౌరుడు భారతదేశానికంటే మామూలు మాట కాదు. అది పుణ్యం చేసినందుకు. ఆయన సముద్రంలో పోయి గుజరాత్లో పోయి కృష్ణ పరమాత్మను చూసి వచ్చిండంటే ఎంత గొప్పతనం. మనోభావాలు చూస్తే నాకు చాలా అందం అనిపిస్తుంది. స్పెషల్గా అమ్మతోని అయితే తింటుంటాడో, అమ్మకు పెడుతుంటాడో మాకు కూడా ఆనందం అనిపిస్తుంది. మాకు లేదు, మా అమ్మ జరిగిపోయినందుకు మనసు అక్కడ చూసినా నాకు మా అమ్మనే అనిపిస్తుంది. అది గొప్పతనం. చాలా ఆనందదాయకం. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అందరికీ.
మా ముఖ్యమంత్రి గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. మా వానెక్క కూడా బాగా కోఆపరేషన్ చేస్తుంది. ఆమె కూడా శ్రీమతి వానెక్క కవితా వాణి మన వాణి మన రేవంత్ రెడ్డి గారు బాగా కలగొల్పుకుంటారు. అది ముఖ్యం. ఎప్పుడు చూసినా కష్టపడుతున్నాడు ఆయన. నిజంగానే 12-13 గంటలు మంత్రులందరూ కష్టపడుతున్నారు. దీనికి ఏ మాట నేను ఎవ్వరిని విమర్శిస్తలేదు. నాకు తోచింది నేను మాట్లాడుతున్నా. నాకు కల్మిషం లేదు. నాకు ఏదో డామినేట్ చేయాలని రాదు. జో దేకరు ఓ కర్రు, జో బోల్రు ఓ కర్రు. అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అదే ఆనందం. తెలంగాణ లోపల భేదాలు లేవు. జీసస్ మై లార్డ్ టచ్ మీ బ్రైట్ మీ బ్లెస్ మీ అంటారు. అదే చాలా ముఖ్యం, పవిత్రం. ఇది మా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు. అనవసరంగా విమర్శించేది బంద్ చేయాలి. ప్రజలు తెలుగులోలు. నేను ఎక్కువ మాట్లాడితే ప్రజలు నన్ను ఏమనుకుంటారు, చిదరించుకుంటారు. నా లిమిట్లో నేను ఉంటేనే చాలా ఆనందం. ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం సైలెంట్ ఉండండి. వాళ్ళు చేయకపోతే వాళ్ళని కూడా నోవేర్ చేస్తారు. మనం ఎందుకు విమర్శించాలి అయిందానికి కాందానికి? ఇది నేను వింటలేం. 3-4 కోట్ల ప్రజలు వింటున్నారు, బయట కూడా వింటున్నారు. అది నాకు అనిపిస్తుంది. మరి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎలా ఉండేది, మీరు ఎలా ఉన్నారు చెప్తారా? తెలంగాణ ఉద్యమంలో సరిగా మా కీర్తిశేషులు మర్రి చెన్నారెడ్డి గారు ఎంతో కష్టపడ్డాడు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడేది. ఆ టైంలో మేము కూడా పోయేది. మా హిమాయతర్ల మా అన్నలు కూడా సర్వలోకానికి పోయారు. మా అన్నలు ఆ ఆఫీసునే అక్కడ ఆఫీస్ కూడా పెట్టారు. బాగా కష్టపడ్డాడు చెన్నారెడ్డి సాబ్ కూడా. చాలా యాక్టివ్ మ్యాన్, ఇంటెలిజెన్స్ పర్సన్ ఉండే. వారి ద్వారా కూడా మేము పోయేది చేసేది. ఇక అవన్నీ ఎవరికి జ్ఞాపకం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది చాలు, తెలంగాణ వచ్చింది చాలు అనుకుంటాం మేము. అంతేగాని ఇది నలుగురికి లాభకాయం నడుస్తుంది. తెలంగాణ వచ్చినాక వాళ్ళైనా మా ఊళ్ళే, ఆంధ్ర భేదాలు లేవు. మేమంతా తెలుగు సోదరులమే, కలిసిమెలిసే ఉంటాము ఎక్కడైనా కూడా. ఇది ఇక్కడ వచ్చినందుకు ఇప్పుడు ఇది ఇండివిజువల్గా నడుస్తుంది అంతే, ఇంకేం బాధ లేదు. మంచిగా అందరు ఆనందపడుతున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా బాగా చేస్తున్నాడని ఒక మంచి మార్గం కనబడుతుంది. ఎందుకంటే 200 యూనిట్ లైట్ ఇచ్చే మామూలు మాట కాదు, అది ఫ్రీ. ఇంకా తర్వాత ఇది ఇచ్చే ఏది ఇప్పుడు గ్యాస్ 500 రూపీస్ సేవింగ్. మనం అనుకుంటాము పాపము బీద వాళ్ళ ఇళ్ళల్లో మా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అటువంటి స్థలంలో వచ్చే జీతంలో సిలిండర్కు 500, ఇవి 500, అవో 4000, 3000 వాళ్ళకి ఎంతో లాభదాయకం మనం అనుకుంటాం. కానీ ఆ లాభదాయకం మరవలేంది. పిల్లలను పోషించడం, పప్పన్నం తిన్నా ఏ బాధ లేకుండా అది యాడ్ చేస్తారు. చాలా మంచి కార్యక్రమం. ఉన్నోడు ఏమైనా తింటాడు, నేను ఎవరిని విమర్శించా. కానీ లేని బీద వాళ్ళ దగ్గర ఇటువంటి పరిస్థితి వస్తుంది. కానీ పుణ్యం, వాళ్ళ ఆశీర్వాదమే ప్రభుత్వానికి పుణ్యం అని నేనంట. ఎంత బీదోళ్ళ కోసం ఆలోచన చేస్తే అంత పుణ్యం. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా బాగా చేంజెస్ చేసాడు, మంచి పని చేసాడు మా సీఎం గారు. ఐఎమ్ హ్యాపీ. మా బట్టి సాబ్ కూడా మంచిగా చేస్తున్నాడు, ఒప్పుకుంటాం. ప్రాజెక్ట్ ఇరిగేషన్ కూడా మా అన్న కూడా బాగా చేస్తున్నాడు. మంచి పనులు ఉన్న అన్ని ఇరిగేషన్లో కోమటిరెడ్డి సాబులు అందరూ మంచి కార్యక్రమాలు చేసి ఏ మినిస్టర్ కూడా కూర్చున్నట్టు కనబడరు. యాక్టివ్, సిన్సియర్. 10 ఏళ్ళు వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు, చూసినారు. నేను ఉన్నది చెప్తాను, నాకు పార్టీ వైజ్ కాదు. రేపు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను చేస్తున్నాను, నాకేం అవసరం లేదు. నేను రాజభోగాలు అనుభవించాలి మామూలుగా మనిషిని. నేను మామూలు సింపుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. నాకు కావాల్సింది అదే, అందరు బాగుండాలి. ఉద్యోగస్తులు కూడా మంచి వాళ్ళే ఉన్నారు చాలా మటుకు. కొందరు మిస్యూజ్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. అది కావద్దని నా బాధ. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ్యతలు ఉంటాయి. ఎందుకు అనుకోవద్దని. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పని చేస్తుంది. అవి కూడా చాలా ప్రలక్ష్యం చేసింది ఇక్కడక్కడ. అది కూడా చాలా మంచి కార్యక్రమం తీసుకుపోతున్నాడు. సంతోషమైన విషయం ఇది. ఇది మున్సిపాలిటీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చాలా హ్యాపీ ఐఎమ్. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నీకు ఒక్కటే బిల్లు చూపియరు. జనరల్ మాట్లాడుతున్నా, నాకు తోచిందని కాదు, నేను సఫర్ అయిన నల్లా. బిల్ చూపియరు, రాయరు. లైన్మేనే పర్మనెంట్ కాదు, ఆయన వస్తాడు ఎంకకైలు ఎవరు లేనప్పుడు వచ్చి కట్ చేసిపోతాడు. ఇక వీటి చీకటి ఉండలేక దండం పెడతా కాలు మోగుతా అంటే డబ్బు వసూలు చేస్తారు, పోతారు. ఆ అకౌంట్లో జమ అవుతున్నా కూడా తెలియదు. మళ్ళీ మీటర్ పెడతారు. ఇట్లయితే ఇట్లా హోటల్లో అసలు ఇడ్లీ తింటే ఇడ్లీ బిల్ వేస్తాడు, వడ తింటే వడ బిల్ వేస్తాడు. ఇడ్లీ తిన్నా వడ తిన్నో బిర్యానీ తిన్నో జింగా అదంటే నడుస్తుందా? అట్లా నడుస్తుంది. ఇప్పుడు అది బంద్ చేసేది. నేను నిజంగా చెప్తున్నా, చాలా బంద్ అయినా. నేను ఎవరినైనా ఆయన పెద్ద ఆయన లాస్ట్ చేసిన పెద్ద ఆయన పితామహన్ ఆయన, నేను ఆయన విమర్శించా. ఆయన కష్టపడ్డాడు, కిందోళ్ళు సహకరించలే, అన్నీ మిస్యూజ్ చేసుకుంటూ తిరిగాను. డామినేటింగ్ ఏరియా వైజ్ ఉన్న పెద్ద మనుషులు ఎవరో తెలియకపోవాలి, వన్ సైడ్. అది బాధ అయిపోయింది. సరే, ఏదైనా ప్రజల కోసం అనుకుందాం, మంచి పద్ధతి. తెలియగలోళ్ళు ప్రజలు, మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు
చాలా తెలివిగలరు. మనం అనుకుంటాం బీద అని కాదు, వాళ్ళ ఉత్సాహము వాళ్ళ తెలివి మనం కొనలేం. అన్నీ గమనిస్తారు, ముంగట చెప్తారు, ఎక్కడ వేయాలో ఆ డబ్బాలు అట్లా వేస్తారు. ఎట్లా చేసిన డిస్ట్రిక్ట్లలో అనుకున్నారా ఎవరన్నా? మేము కూడా అనుకోలేదు. అయిపోయింది అట్లా, చేసింది అట్లా. రాజకీయ నాయకులు ఎన్నిక కాగానే ఈగోయిజంలో పోవద్దండి. అదే బాధ అనిపిస్తుంది నాకు. ఎమ్మెల్యే ఎంపీ అనగానే ఎమ్మెల్యే ప్రజలు ఏర్పించినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రజలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎంపీ ప్రజలకి శాయితం కాదు. ఎమ్మెల్యే అనే వర్డ్ ఉంటుంది, ఎంపీ అనే వర్డ్ ఉంటుంది, మంత్రి అనే వర్డ్ ఉంటుంది. ఉన్నోళ్ళు ఉంటారా? ఉన్నప్పుడు అందరూ సేవ చేయాలి, అది ముఖ్యం. ప్రజలు చాలా ఇంపార్టెంట్. మా రేవంత్ రెడ్డి సార్ అన్న ఆయన అసోసియేషన్ల కార్యకర్తలను తీసుకొని పోతుండు, మంచి పద్ధతి అది. కార్యకర్తలు ఇంపార్టెంట్, బ్యాక్ బోన్. అది నేను ఇంతకుముందు కూడా అనేది మీడియాలో మాట్లాడేది. పట్టించుకుని నాదుడు లేడు, ఎవడు మాట్లాడితే ఆయన అనగదొక్కేది. అసలు ఎవరు ఏరియాలో ట్రాన్స్ఫార్మ్ ఉంది అది కూడా తెలియదు. లైట్ల మీద పోలు పెట్టా పోను, ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్ అయితే లైట్లని బాయ్. ఏం చెప్పినా ఈయనకపోయేది. దాని కష్టం అనుభవించినట్టే. సరే, ఏదైనా మంచి కోసమే అనుకుందాం. ఇప్పుడు సార్ మంచి తెలియగలడు, మా అన్న రేవంత్ రెడ్డి అన్న. వాళ్ళ మంత్రులు కూడా శిష్యులు కూడా చాలా అర్థం చేసుకొని ఉంటారు. వాళ్ళ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, నింబడి వెంకటేశ్వర ఉన్నాడు. ప్రజలకు మంచితనం జరిగితే ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఇలా జరుగుతుంది. తప్పకుండా ఇలా తీసుకుపోతున్నాడు ముంగటి. యాదిరుట నరసింహస్వామి, మా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచిగా తీసుకుపోతున్నారు, మంచిగా పోతున్నారు. భేదాలు లేవు, మంచి ప్రేమ అభిమానము, ఎవరు కలిసినా మాట్లాడము. కారు కూడా సింపుల్ అయ్యా. మా బ్రదర్ది ఎంత సింపుల్గా పోతుంటాడు, ప్రజలకు ఇబ్బంది కావద్దని. ఆయన కుర్చీ చూస్తే నాకు విచిత్రం అనిపిస్తుంది, సింపుల్ కుర్చీ. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. మా మోడీ సాబ్ లేకనే ఉన్నాడు ఈయన కూడా. మోడీ సాబ్ కూడా ఎక్కువ ఆడంబరాలు ఓడు, సింపుల్ సింపుల్. దేవుడు అనేది చూస్తుంటాడు. ఆ పదవి ఇస్తున్నాడే అందుకోసం. పదవులు కాదు, పదవులు ఏం చేస్తావు, వచ్చింది అనగానే గుంజుకోమే కాదు. నలుగురికి ఉపయోగపడాలి. మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం అనేది కాదు, పదవులు లేకున్నా కూడా ఉపయోగపడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. మీతో కూడా ఎమ్మెల్యేకి శక్తి ఉన్నోళ్ళే, కానీ పదవి ఉన్నోడు కలుపుకొని పోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను. సార్, అయితే మరి మీకు ఇంత అనుభవం ఉంది, ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు, ప్రజలకు ఎన్ని మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు మీరు ఇంత అనుభవంతో మీకు ఎలాంటి పదవి వస్తే ఇంకా మీరు ప్రజలకి ఎంత మంచిగా చేయాలి? పదవి ఇచ్చినా కాదని లేదమ్మా. రేవంత్ రెడ్డి గారు కూడా కష్టాలకి వచ్చిన మహనీయుడే. ఆయన ఏం సుఖపడి రాలేదు, ప్రతి ఒక్కటి కష్టపడుకుంటూనే వచ్చిండు. ఆయన ఏ పదవి ఇచ్చినా నేను స్వీకరిస్తా, సేవ చేస్తా ప్రజలకు. నన్ను ఛాయిస్తారు కూడా ప్రజలు, నా అంతా నేను అనుకోను. నేను ఎవరికి సపోర్ట్ చేసినా గెలిపించునండి. తీమని ఏదైనా హిస్టరీ ఇంటెలిజెన్స్ చూడమని, ఎవరికి వచ్చినా నేను సహకారం చేస్తే బయటకు వస్తే గెలిచేది. ఇక అటువంటిప్పుడు నేనేం మాట్లాడాలి? నా సేవ కావాలంటే తప్పకుండా చేస్తా, ఇట్లనే చేస్తా అట్లనే చేస్తా. కానీ పదవి ఇస్తే నేను కాదనేది లేదు. నేనేదో మాట్లాడడం మనిషిని కాదు. నా చేతనంత సేవ చేయాలని ఉంటుంది నాకు. ఏదున్నా ఎవరన్నా బాధపడ్డా నాకు తోచింది నేను చేస్తాను. ఇప్పుడే కాదు, ఇప్పుడే కానీ నాకు దేవతలు చాలా ఇష్టపడతా. నేను అనుకుంటా నా కష్ట ప్రకారంగా అమ్మవార్లను ఎన్నో జాలలో కట్టించున్నాను నేను. ఇక్కడ సిటీలో దగ్గర 15-20 గుళ్ళు చేసి ఉండొచ్చు నేను, మామూలుగా సహకారం చేసి ఉండొచ్చు. అటువంటిప్పుడు నేను ఎందుకు అనాలి? మళ్ళా బక్రీద్ రోజు, రంజాన్ రోజు కూడా ముస్లింలకు కూడా ఏదో నాకు తోచింది చేస్తుంటా. జీసస్ రోజు కూడా చర్చికి పోతా, ఫాదర్కు ఏదో చేస్తా. ఎన్ని రోజులు బతికిన రోజులు నలుగుతో బాగుండాలని నా ఉద్దేశం ఉంటుంది. ఆయన కూడా బాగా కష్టపడుతున్నాడు, ముఖ్యమంత్రి గారు కూడా. పాపం ఆయన 13 గంటలు పనిచేసినట్టు వాస్తవం ఉండొచ్చు. మంత్రులు కూడా అందరూ బాగా కష్టపడుతున్నారు, ఎక్కడ రిలాక్స్ అనేది లేదు, సేవ చేస్తున్నారు అందరికీ. అలా కూడా కష్టపడ్డారు, బాగా 10 ఏళ్ళ అనుభవం ఉంది. ఇంకా ఇట్లే పోవాలని నా కోరిక. ఇది ఇట్లే పోతే ప్రజలల్లో మా బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకు కొత్తగా కడుపు నిండా భోజనం లేకుండా 2 పూటల భోజనము, ప్రశాంత వాతావరణము, లైటు ఇవన్నీ ఇచ్చి వారికి కూడా దగ్గర తీస్తున్నాడు కాబట్టి చాలా ఆనందదాయకం. ఫస్ట్ బస్ చాలా మంచిగా చేసి ఐఎమ్ హ్యాపీ. ఒకటి మా పితామహుడు ఆయన అప్పుడు కూడా ఏదైతే రైతు బంధు చేసిండో ఇది కూడా లైట్ బంద్ అన్నట్టే అనిపిస్తుంది నాకు. మామూలు మాట కాదు. మీద వాళ్ళందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను వింటా, కొన్నిసార్లు చూస్తుంటా, ఏందిరా బాబు అని వాళ్ళు అంటారు. మేము మామూలుగా పని చేసేందుకు పోతారు, కొంత సేవ చేసేందుకు పోతారు. సేవ అని కాదు, పని చేసేందుకు పోతారు. ఏదో విధాలు బతకాలి, నెలకి ఏదన్నా రాని ఆదాయం. వాళ్ళకి బస్సులు పోగా 3-4 వేలు మిగులుతున్నట్టే ఆదాయం కాదా? ఆ 3 వేలు ఇంట్లో పెడతారు అమ్మలు, పాపం తమ్ముళ్ళు, బిడ్డలకు, చెల్లెళ్ళకు చేస్తుంటారు. అదే పురుషుడు అట్లా చేయడు. వాడు వచ్చిందంటే మెజారిటీ అందరు కాదు, కొంతమంది
అదేదో విలాసంగా ఖర్చు పెడతాడు. కానీ ఇది కూడా పుణ్యమే. కరెక్ట్. మా రేవంత్ రెడ్డి అన్నకు పుణ్యమే, ఆశీర్వాదం. మంత్రులందరూ పుణ్యమే. ఎందుకనాలి? ఆయన ప్రభాకర్ గారు కూడా బాగానే చేస్తున్నాడు. చాలా మంచితనం ఇది. అది 200 యూనిట్లు లైటు. అరే ఇబ్బంది పెట్టేది ఊకే లైట్లది. 200 యూనిట్ల లైటు, వాటరు. మున్సిపల్ కూడా బాగా చేసిండు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కూడా కంట్రోల్ పెట్టిండు. ఎవరే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి వెళ్ళి కొద్దిగా ఈ మిస్యూజ్ బిల్స్ బంద్ చేయాలి. మా ఆయన నెలకు కరెక్ట్ ట్యాక్స్ వసూలు చేసి ఇంటి రెంట్ రాగానే తిన్నట్టు చేయకుండా అదొకటి కంట్రోల్ చేస్తున్నారు. కమిషనర్ ఇప్పుడున్న కమిషనర్ కూడా మంచిగానే ఉన్నారు. మా 2-4 రోజు హ్యాపీ. ఏదేమైనా మా రేవంత్ రెడ్డి సాబ్ మంచిగా తీసుకుపోతాడని ఆశిస్తున్నాము. వాళ్ళ మంత్రులకు కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. ఎమ్మెల్యేస్ కూడా మంచి వాళ్ళు వచ్చారు. అది మంచితనం అని నేను అనుకుంటాను. ఈ సమయం మీరు లహరి మా అక్కయ్య మా చెల్లెలు ఏదైతే ఇచ్చినారో మా మెట్రో టీవీ ఛానల్ వారికి కూడా నా అభినందనాలు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇప్పుడు మేము మీ దగ్గర రావడానికంటే ముందు మేము వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేసినప్పుడు కానీ ఎంతోమంది చెప్పారు ఇలా మురళీధర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాము అంటే, అవును ఆయన చాలా మంచి వ్యక్తి, ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తారు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పిందే లేట్గా మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనకి తోచినంత, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, తనకు వీలైనంత సహాయం చేయాలని చెప్పి ముందుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పి ముందుంటారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఒక ఒపీనియన్ని మాకు షేర్ చేసుకున్నారు. ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి నేతలే కావాలి సార్ మాకు మన దేశాన్ని ముందుకు నడిపించడానికి. అలాగే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెంతో మంది యువకులు పాలిటిక్స్లోకి రావాలని చెప్పి దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు కూడా కళలు ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఒకసారి చివరిగా మనం సార్కి తెలంగాణ రత్న అవార్డు ఇచ్చిన శ్రీ లహరి సంధ్యారాణి గారితో ఒకసారి మాట్లాడదాం. అలాగే కె మురళీధర్ రెడ్డి గారి మనవడు కూడా ఇక్కడ ఉన్నారు మనతోటి. సో ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లహరి మేడం, మా తెలంగాణ రత్న అవార్డు ఇవ్వడానికి ప్రతిసారి మేము ఒకటే ఒక అవార్డు గ్రహీత నరసింహారావు గారికి ఇచ్చాము, హోమ్ మినిస్టర్ గారు. నెక్స్ట్ ఈ అవార్డు అర్హత పొందిన అంటే ఎంతో సేవలు చేసిన వారికి తప్ప ఈ అవార్డు ఎవరికి ఇవ్వము మేము. అలాంటిది మురళీధర్ రెడ్డి గారికి కూడా మేము ఈ అవార్డు ఈ సంవత్సరం ఫస్ట్ తెలంగాణ రత్న అవార్డు ఇస్తున్నామండి అందరూ. ఇది రెండో అవార్డు. మన ప్రపంచం మొత్తంలో కూడా ఫస్ట్ సార్కి ఇచ్చాం, నెక్స్ట్ ఈయనకే ఇస్తున్నాము. అంత పెద్ద చాలా సేవలు చేస్తూ ఉంటారు. మాకు కూడా కరోనా టైంలో కూడా సంధ్యారాణి గారు వచ్చి ఏమన్నా హెల్ప్ కావాలంటే తీసుకోండి అని చెప్పేసి మాకు పిలిచి మరీ కళాకారులకి టీచర్లకు కూడా డాన్స్ టీచర్లకు కూడా ఎంతోమందికి హెల్ప్ చేశారు ఆయన. అందుకని ఈ అవార్డు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాసేవకి మూలాధారం మన మురళీధర్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మేము ఈ అవార్డు గ్రహీత చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభోదయం. నా పేరు కే సాయి విశ్వత్. నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతాను. మా తాతయ్యకి హోమ్ మినిస్టర్ తర్వాత ఈ అవార్డు వచ్చిందని నాకు చాలా సంతోషం. మా తాతయ్య నాకు ఎప్పుడు డిసిప్లిన్గా ఉండడం, ఇంకా ఇల్లుని ఎట్లా మెయింటైన్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. మా తాతయ్య నాతోని ఎప్పుడు నవ్విస్తూ సంతోషంగా ఉండిపిస్తాడు. నాకు అవకాశం దొరికితే కావాలని ఎప్పుడైనా అనుకుంటాను. ఇదండి ఈరోజు మన ముఖాముఖి మెట్రో టీవీ ముఖాముఖి శ్రీ కె మురళీధర్ రెడ్డి గారితో. సో ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.